హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, కొండా సురేఖ గారు అటు నాగార్జున గారి ఫ్యామిలీ పైన అండ్ కేటీఆర్ గారి పైన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా లీగల్గా వెళ్ళారు. ఆయన ముందుగానే పంపించేశారు కేటీఆర్ గారు ఆ రోజే. మళ్ళీ నాగార్జున గారు పరువు నష్టం దావా కింద ఈమె పైన కంప్లైంట్ చేస్తారు. మరి ఇప్పుడు ఈ పరువు నష్టం దావా కింద అంటే ఆమె డబ్బులు పే చేయాల్సి ఉంటుందా, లేకుంటే ఆ జైలుకు వెళ్ళాల్సి అవసరం ఉంటుందా? అసలు ఎవరెవరు కొండా సురేఖ గారి పైన కేసులు నమోదు చేశారు? కేఏ పాల్ గారు కూడా వెళ్తారంటున్నారు. మరి ఏం జరిగే అవకాశం ఉంది సార్? ఇప్పటి వరకు అయితే కేసు పెట్టింది నాగార్జున ఒకటే. ఈయన కేటీఆర్ మాత్రం లీగల్ నోటీస్ ఇచ్చాడు. 24 అవర్స్ లోపల సారీ చెప్పి వాక్యాలను వెనక్కి తీసుకోకపోతే నేను కేసు పెడతానని. కాబట్టి ఆమె కేటీఆర్కి సారీ చెప్పలేదు. మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా వాయించింది కేటీఆర్ని. కాబట్టి రెండోది నేను లీగల్గా ప్రొసీడ్ అవుతానని కూడా అనింది. కాబట్టి అతను కూడా కేసు పెట్టే అవకాశం ఉంది. అట్లాగే కేఏ పాల్ కూడా తీవ్రంగా స్పందించాడు. ఆయనైతే రాజీనామా చేయాలని డిమాండ్ పెట్టాడు. రాజీనామా చేయకపోతే నేను కోర్టులో కేసు వేస్తున్నాడు. సో ఆయన కూడా వేస్తుంటాడు కోర్టులో కేసులు, కాబట్టి వేసే అవకాశం ఉంది. ఇంకెవరన్నా కూడా వేస్తారేమో తెలియదు. ఎందుకంటే రీసెంట్గా అక్కినేని అఖిల్ చాలా తీవ్రంగా స్పందించాడు. నేను ఊరికే ఉండనన్నాడు. మేబీ అఖిల్ కూడా ఏమన్నా రంగంలో దిగుతాడని తెలీదు. ఏదేమైనా నాగార్జున అయితే మాత్రం కేసు పెట్టాడు. అది ఆయన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్లో. ఎందుకంటే ఈమె మాట్లాడింది బాపు గారి దగ్గర అని. సో లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్లో ఆయన కేసు పెట్టి అంటే కంప్లైంట్ ఇచ్చి దాని తర్వాత కోర్టులో నాంపల్లి స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఫార్ ఎక్సైజ్, అది కోర్టు పేరు, నాంపల్లి కోర్టు. అందులో ఆయన కేసు మామూలుగా ఏంటంటే డిఫేమేషన్, పరువు నష్టం దావా అనే కేసు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సివిల్, 2 క్రిమినల్. సివిల్లో ఏమో మనకి పరువు నష్టం ఇన్ని కోట్లు, నాకు పరువు నష్టాన్ని, నా పరువుకి ఇన్ని కోట్లు, ఈ ఇన్ని కోట్లు ఆమె దగ్గర వసూలు చేసి ఇవ్వండి అని వేయచ్చు. 100 కోట్లో 50 కోట్లకో జనరల్గా మీడియా మీద ఇటువంటి వేస్తుంటారు. దాన్ని సివిల్ దావా అంటారు. సివిల్ దావాలో పరువు నష్టానికి డబ్బులు వసూలు చేస్తుంటారు. కానీ నాగార్జున వేసింది సివిల్ కాదు. నాగార్జున వేసింది 356, వాళ్ళ కంప్లైంట్ కాపీని నేను చదివాను. 356 బిఎన్ఎస్ అనమాట. బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత. దీని కింద 356 సెక్షన్. ఇది క్రిమినల్ డిఫేమేషన్. క్రిమినల్ డిఫేమేషన్లో ఆమెకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దాదాపు అంటే మ్యాక్సిమం అంటే 2 ఏళ్ళు జైలు శిక్ష. అంత తక్కువ అనుకుంటే 6 నెలలు 1 ఇయర్ కూడా పడవచ్చు. కొన్ని కేసుల్లో పడిన సందర్భాలు ఉన్నాయి. సో ఈమెకి మ్యాక్సిమం అంటే 2 ఏళ్ళు జైలు శిక్ష ప్లస్ లేదా అండ్ ఫైన్ పడవచ్చు. అంటే జైలు శిక్షతో పాటు ఫైన్ కానీ, లేదు ఓన్లీ ఫైన్ కానీ, లేదు ఓన్లీ జైలు శిక్ష కానీ అలాగా పడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆమె మాట్లాడింది వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రూవ్ అయ్యే అవకాశం కూడా క్లియర్గానే ఉంది. వాటిని అన్నింటినీ రేపు ఫోరెన్సిక్ పంపించినా కూడా అది నా వాయిస్ కాదని చెప్పలేను. ఆమె డీప్ ఫేక్ ఇంకోటి అని చెప్పలేను, అది ప్రూవ్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా ఆమెకు నాగార్జున కానీ ఏమన్నా విత్డ్రా చేసుకుంటే తప్ప అదర్వైజ్ ఇదవుతుంది. ఎందుకంటే చిరంజీవిని ఇలా అన్న విషయంలో మనకి జీవిత రాజశేఖర్ కూడా 6 నెలలు జైలు శిక్ష పడింది, డిఫేమేషన్, అది కూడా. సో అలాగా ఇది కూడా పడే అవకాశం ఉంది. కాకపోతే అది అమలవుతుందా లేదా అనేది వేరే విషయం. ఎందుకంటే వీళ్ళు కింది కోర్టులో పడితే మళ్ళీ పైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు వరకు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు అందుకనే జీవిత రాజశేఖర్ దానికేం జైలుకి పోలేదాము, మళ్ళీ పైకోర్టుకి వెళ్ళింది. అవి జరుగుతూ ఉంటాయి. అట్లాగా ఈ లోపల వాళ్ళు ఏదో బయట సెటిల్ చేసుకుంటారు. అలాగే రేపొద్దున నాగార్జున ఇప్పుడు కోపంగా ఆయన పోయి ఉండొచ్చు, కానీ రేపొద్దున మళ్ళీ ఎవరో ఇంటర్ఫియర్ అవుతారు. ఏదో అయిపోయింది, ఇప్పుడు ఎందుకు ఆమె జైల్లోకి పంపిస్తే మీకేమొస్తుంది, అది ఇది అని చెప్పి ఏదో సర్దుబాటు చేసుకుని ఒక జనరల్గా ఇట్లాంటి విషయాల్లో పెద్దగా జైలుకి పోరు కాబట్టి వీళ్ళు రెచ్చిపోయి ఇలాగ మాట్లాడతారు. ఎందుకంటే పరువు నష్టం కేసులో పెద్దగా జైలు అట్లా అనుకుంటే ఇవాళ మీడియాలోనే చాలామంది వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే భయంకరంగా మాట్లాడుతున్నారు మీడియాలో ఇవాళ. సో వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదేంటంటే మామూలుగానే కోర్టుల మీద కేసుల ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. 5 కోట్ల కేసుల పైన పెండింగ్లో ఉన్నాయి. మళ్ళీ పరువు నష్టం కేసులు త్వరగా తేలవు. తేలిన శిక్ష పడితే మళ్ళీ పైకోర్టుకి వెళ్తారు. అలా కోర్టులు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఏం జరగదు. అయితే ఇప్పుడు అరెస్టు చేస్తారా ఈమెను అనేది కొంతమంది అరెస్ట్ అని కూడా అంటున్నారు. కానీ ఈ కేసులో అరెస్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇది
బెయిలబుల్ కేసు, తర్వాత నాన్ కాగ్నిజబుల్ కేసు. నాన్ కాగ్నిజబుల్, కాగ్నిజబుల్ అని రెండు ఉంటాయి. కాగ్నిజబుల్ అంటే ఏమంటే కోర్టు పర్మిషన్ లేకుండా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. నాన్ కాగ్నిజబుల్లో మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ లేకుండా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయడానికి లేదు అన్నమాట. కోర్టు చెప్పాలి దీని మీద ఇన్వెస్టిగేట్ చేయండి అని పోలీసులు చెప్తే అప్పుడు పోలీసులు చేస్తారు. కాబట్టి కోర్టు అనుమతి లేకుండా పోలీసులు ఆమెను పిలిచే ఇది కూడా ఉండదు దీంట్లో. ఇది నాన్ కాగ్నిజబుల్ కేసు అండ్ బెయిలబుల్ కేసు కాబట్టి దాంట్లో ఆమెకేమీ ఇదైతే ఉండదు. కోర్టు ఇప్పుడు అందుకనే నాగార్జున కోర్టుకు వెళ్ళాడు. మ్యాజిస్ట్రేటు దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ లంగర్ హౌస్ పోలీసులకు కానీ చెబితే వాళ్ళు అప్పుడు ఆమెని ఇన్వెస్టిగేట్ చేయడానికి రెడీ అవుతారు. ఆమె మంత్రి కాబట్టి అంత ఈజీ కూడా కాదు ఆమెను ప్రాసిక్యూట్ చేయడం. నేను అనుకోవడం నాగార్జున కూడా ఇవన్నీ తెలియక ఏమి చేస్తుండో, ఆయనకు అడ్వకేట్స్ అవన్నీ చెప్పుంటారు క్లియర్గా. కాకపోతే ఏంటంటే తను సైలెంట్గా ఉంటే తన మీద ఇంత ఇది భయంకరంగా ఆమె కామెంట్లు చేసినప్పుడు ఒక ట్వీట్తో సరిపుచ్చుకుంటే అది రేపొద్దున అందరూ కూడా చేస్తారు, మనం ఈ స్థాయిలో ఉండకూడదు అనేది నాగార్జున కూడా అనుకునే పరిస్థితి ఉంది. అట్లాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మా అసోసియేషన్ కావచ్చు, మిగతా అసోసియేషన్లు కూడా దీని మీద లీగల్గా ఏమి చేయొచ్చు అనేవి కన్సల్ట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే సమంత అయితే కేసు పెట్టే పరిస్థితి ఇది. ఎందుకంటే ఆర్జీవి చెప్పినట్టుగా ఒక రకంగా సమంతకి సమంతని ఘోరంగా మాట్లాడలే. నిజానికి ఆమె ఏం మాట్లాడింది, సమంత అని కేటీఆర్ దగ్గరికి పొమ్మని నాగార్జున నాగ చైతన్య అంటే మామ భర్త కలిసి ప్రెజర్ చేశారు. ఆమె నేను కాదనింది, వాళ్ళ ఒత్తిడికి ఇదయ్యి ఆమె విడాకులకి ఇచ్చేసింది. అంటే ఒక రకంగా సమంత చాలా గట్స్ ఉంది, అంత పెద్ద కుటుంబాన్ని కూడా ఎదిరించి ఆమె బయటకు వచ్చింది అన్న యాంగిలే కనబడుతుంది తప్ప సమంతకి ఇక్కడేమీ ఇది లేదు. అంటే ఆమె వెళ్ళిందనో అదేమి ఏం చెప్పాల, విడాకులు తీసుకునింది అనేది చెప్పింది. అంటే విడాకుల కారణాన్ని ఈమె పద్ధతిలో ఈమె వ్యాఖ్యానించింది సురేఖ. కాబట్టి సమంత వెళ్ళే పరిస్థితి లేదు. కానీ అక్కినేని ఫ్యామిలీలో ఇంకెవరైనా మళ్ళీ వేస్తారా, లేదు ఇప్పుడు నాగ చైతన్య అన్నాడు కాబట్టి తను కూడా వెళ్ళొచ్చు, నన్ను ఒక హస్బెండ్గా నన్ను ఇలాగా అనింది అని అనేది అతను వెళ్ళొచ్చు. అట్లాగే కేటీఆర్ ఖచ్చితంగా వెళ్తాడు. ఎందుకంటే కేటీఆర్ మీద ఇది ఒకటే కాకుండా ఆమె హీరోయిన్లందరినీ కూడా డ్రగ్గులు ఇచ్చేస్తాడు అది ఇదని. ఆ రకంగా హీరోయిన్లు కూడా ఎవరన్నా మా అసోసియేషన్ తరపున కానీ వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది హీరోయిన్లందరినీ కూడా ఈమె మూకమ్మడిగా అవమానించింది, వాళ్ళందరూ డ్రగ్స్ కోసం ఏమన్నా చేస్తారన్నట్టుగా. సో నిజానికి అప్పుడు ఈమె బీఆర్ఎస్లో ఉన్న ఆవిడే కదా, మరి అప్పుడంతా కేటీఆర్ అలా చేస్తుంటే ఈమె ఎందుకు గమ్మున ఉండింది. సో ఇవన్నీ రాజకీయంగా ఈమె కేటీఆర్ మీద కోపంతో కేటీఆర్ని ఇది చేయాలని మాట్లాడింది క్లియర్గా కనబడుతుంది. నిజానికి ఏంటంటే ఆమె విక్టిమ్గా ఉన్నది మొన్నటి వరకు. ఆమెకు రఘునందన్ రావు ఒక నూలు మాల వేస్తే దాన్ని బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది ట్రోల్ చేశారు. కళ్యాణ్ లక్ష్మి, సాది ముబారక్ ఇలాంటి కామెంట్లు పెట్టి ఆమె మీద ట్రోల్ చేస్తే ఆమె దానికి ఏడ్చింది, బాధపడింది. అక్కడి నుంచి ఆమె డిమాండ్లు ఇవన్నీ చేసింది. దాంతో హరీష్ రావు సారీ చెప్పాడు తన పార్టీ తరఫున. నిజానికి అక్కడితో అయిపోయేది. కానీ కేటీఆర్ మాట్లాడట్లేదని కేటీఆర్ మీద ఇంకా అక్కడి నుంచి ఈమె కేటీఆర్ మీద పోరాటం మొదలుపెట్టింది. కేటీఆర్ ఏమో అసలు అవి చేసిన వాళ్ళు మా వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళే చేసి మా మీద పెట్టారని కేటీఆర్ అంటున్నాడు. ఏదేమైనా కేటీఆర్ కూడా సారీ చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే తమ పేరు మీద ఎవరు చేసినా కూడా తమకు ఇబ్బంది కాబట్టి నేను సారీ చెప్తున్నానని చెప్పడం తప్పేం లేదు. కానీ ఆయన కూడా అడమెంట్గా ఉన్నాడు. దాంతో ఈమె ఇంకా ఎక్స్ట్రా స్టెప్కి వెళ్ళిపోయి ఈ ఫోన్ ట్యాపింగ్ని ఉపయోగించుకొని దాంట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని ఈమె ఇంకొక అడుగు ముందుకేసి ఎవరు ఇప్పటివరకు నాగార్జున ఫ్యామిలీ మీద చెయ్యని ఒక ఘోరమైన ఇది చేసింది. దాంతో ఇప్పుడు నాగార్జున కేసు కూడా పెట్టాల్సి వచ్చింది. నాగార్జునకి అయితే మాత్రం రకరకాల కారణాలతో, నేను ఆల్రెడీ 2 వీడియోలో చెప్పాను, రకరకాల కారణాలతో ఇండస్ట్రీ అంతా కూడా నాగార్జున వెనక ర్యాలీ అయింది. ఆయనకి కన్వెన్షన్ అప్పుడు ఎవరు నోరు కూడా తెరవలేదు. ఇప్పుడు మాత్రం ఆయనకి నిలబడ్డారు. కన్వెన్షన్ అప్పుడు కూడా అందరూ ఖండించారు లోపల, కానీ బయటికి వచ్చి ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే లీగల్గా అది ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని కొట్టడంలో తప్పు లేదనేది ఒకటి ఉండొచ్చు. రెండోది దాన్ని చేస్తే మనం వాళ్ళకు కూడా కొంతమందికి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు ఎవరినన్నా అరెస్ట్ చేయాలనుకో
ఇల్లీగల్ అంటారు, కొట్టేస్తారు. లీగల్ అని నువ్వు కదా ప్రూవ్ చేసుకోవాలా. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా చేయగలరు. అందుకని కొద్దిగా వల్నరబుల్గా ఉంటారు కాబట్టి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకులే అనుకున్నారు. కానీ అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళేసరికి ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చారు. ఓకే. సో ఆ రకంగా నాగార్జున అయితే వదిలిపెట్టేట్టుగా అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఒక గుణపాఠం చెప్పకపోతే ప్రతి ఒక్కరూ మనల్ని ఆడుకుంటారు అనేది నాగార్జున కూడా ఆయన విసిగిపోయాడు. నిన్న ఖమ్మంపాటి హరిబాబు మిజోరాం గవర్నరు ఆయన్ని కూడా నిన్న విశాఖపట్నంలో కలిశారు. కాకపోతే ఆయన చెప్పింది ఆయనకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి కలిసి పరామర్శించాను. మరి ఆరోగ్యం బాగాలేదా లేకపోతే రాజకీయంగా కూడా ఏమన్నా తన ఇష్యూస్ మాట్లాడడానికి కలిశాడనేది తెలియదు. ఏదేమైనా నాగార్జున కూడా సర్కిల్ అయితే బాగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రితో కాబట్టి నాగార్జున కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఇదైతే తన ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి ధైర్యంగా కేసు పెట్టాడు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.